రాజధాని అమరావతికి భూములను ఇచ్చి తనకు అన్యాయం జరిగింది, తాను నష్టపోయాను అని చెప్పి కూడా ఒక మంత్రి, ఒక ఎమ్మెల్యే సమక్షంలో రైతు రామారావు కుప్పొక్కులి మరణించినటువంటి ఘటన చూసాం. దానికి సంబంధించి మనతో మాట్లాడడానికి మాజీ వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఉన్నారు. సరే, ఎలా చూడాలి రామారావు మృతిని? ప్రస్తుతం ప్రభుత్వం వద్ద తన గోడు చెప్పుకోవడానికి వెళ్ళి అక్కడే మృతి చెందినటువంటి ఘటన. అంటే అమరావతి ముసుగులో చంద్రబాబు నాయుడు ఎన్ని రకాలైనటువంటి అకృత్యాలకు పాల్పడుతున్నాడు, ఏ విధంగా ఆ ప్రాంత వాసుల్ని వేధిస్తున్నాడు, ఎంత మనోవేదనకు గురవుతున్నారని చెప్పడానికి రామారావు గారి మృతి ఒక ఉదాహరణ. ఒక రైతు తనకున్నటువంటి భూమిని రకరకాలైనటువంటి ఏదో ఒక క్యాల్కులేషన్స్ వేసి వాళ్ళకి ఏమాత్రం ఉపయోగకరంగా లేకుండా, అంటే భూములు మేము తీసేసుకుంటాం, మీకు ఏదో లీజ్ ఇస్తాం, ఆ తర్వాత మీకు సంబంధించినటువంటి ప్లాట్లు ఇస్తాం, ఆ ప్లాట్లు ఎప్పుడో ఇస్తాం, ఎక్కడో ఇస్తాం, పాపం కొంతమంది అన్నారు చెరువులో ఇచ్చారు ప్లాట్లు అని చెప్పాను. కాబట్టి మీ ఇష్ట ప్రకారం చంద్రబాబు నాయుడు రియల్ ఎస్టేట్ వ్యాపారానికి నారాయణ వంత పాడుతూ ఈరోజు వాళ్ళందరినీ కూడా తీవ్రమైనటువంటి అన్యాయానికి గురై ఆవేదనకి చెంది ఈరోజు పాపం వాళ్ళు తనువు చాలించేటువంటి పరిస్థితి ఏర్పడింది. అంటే ఎందుకన్నా దౌర్భాగ్యం మరొకటి ఉండదు. నారాయణ్ని చంద్రబాబు పెట్టుకున్నదే జమా ఖర్చులు రాసి రాజధానికి సంబంధించి బంగారు బాతులాగా ఏ విధంగా మనము దానిని పిండుకోవాలి, ఏ విధంగా మనం దానికి సంబంధించి నిత్యం లబ్ధి పొందాలనేటువంటి ఆలోచన తప్ప అమరావతి అభివృద్ధి మీద కానీ అమరావతి ప్రాంత ప్రజల మీద కానీ చంద్రబాబుకి శ్రద్ధ లేదు. ఈరోజు ఈయన చనిపోవడం అనేటువంటిది చంద్రబాబు అమరావతి పేరు ముసుగులో అమరావతి పేరిట చేస్తున్నటువంటి నేరాల ఘోరాల్లో ఇది ఒక ఉదాహరణ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సరే, ఒక ఎమ్మెల్యే కారణంగానే ఆ రైతు రామారావు చనిపోయారని చెప్పి కుటుంబ సభ్యులను పరామర్శించడానికి వెళ్ళినటువంటి టీడీపీ నేతలను కావచ్చు, కేంద్ర మంత్రులను కూడా వాళ్ళు ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి. నేరుగా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ని అడిగారు. వాళ్ళు ఏమని అడిగారు? ఇంకెంతమందిని చంపడానికి వచ్చారు మీరు అని అడిగాడు. ఆ లోకల్ ఎమ్మెల్యే ఇద్దరు వెళ్తే వాళ్ళు ఇంకెంతమంది చంపడానికి వచ్చారు మీరంటే వాళ్ళని కనీసం వెళ్ళి మాట్లాడడానికి కూడా ముఖం చెల్లని పరిస్థితుల్లో నారాయణ వెళితే ఆగ్రహవేశాలకు లోనవుతారని చెప్పి ఈరోజు ఏదో వాళ్ళని ఎవరో ఒకరు పరామర్శించాలా అని ఆ చంద్రశేఖర్ని పంపించి పెమ్మసాని చంద్రశేఖర్ని ఆ రోజు పాపం ఆయన పట్ల వాళ్ళకు ఉన్నటువంటి ఆవేశం అది వాస్తవమైనటువంటి విషయమే. వాళ్ళు ఏమి లేనిపోయినటువంటి మాటలు మాట్లాడినట్టుగా తప్పు పట్టాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళలో ఉన్నటువంటి ఆగ్రహావేశాలు ఏవైతే ఉన్నాయో, కుటుంబ సభ్యుడిని కోల్పోయాం, మనతో ఉన్నటువంటి వ్యక్తిని కోల్పోయాం, మీరు తీసుకున్నటువంటి ఆ పర్యవసనాలు, మీరు తీసుకున్నటువంటి నిర్ణయాల పర్యవసనాలు, మీరు చేస్తున్నటువంటి పరిపాలన ఏ విధంగా ఉందనేటువంటిది వాళ్ళు వెలిబుచ్చడం జరిగింది. దానిని అందరం కూడా చూసాం. దానికి వాస్తవానికి కూడా వాళ్ళ ఆవేశంలో కానీ వాళ్ళు మాట్లాడినటువంటి మాటల్లో అర్థం ఉంది అని చెప్పి నేను భావిస్తున్నాను. రామారావు లాంటి రైతులు ఇంకా ఎంతమంది అమరావతికి భూములు ఇచ్చి నష్టపోయారని అంచనా? రామారావు లాంటి రైతులు పాపం ఆయన ఎంతో తీవ్రమైనటువంటి వేదనతో మరణించాడు. జీవోత్సవంలాగా బతికేటువంటి వ్యక్తులు కేవలం మరణించలేక జీవోత్సవంలాగా ఏమీ చేయలేక ఆ భూములు ఇచ్చి వాళ్ళకి సంబంధించి బిడ్డల పెళ్లిళ్ళు చేసుకోవాలంటే కనీసం బ్యాంకులకు పోయి లోన్లు తెచ్చుకోవాలన్నా రాజాల్లాగా బతికేటువంటి ఆ ప్రాంత రైతులు ఈరోజు బికారులాగా మారిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు సోషల్ మీడియాలో కానీ అనేక రకాలైనటువంటి పత్రికల్లో కానీ ప్రధానమైనటువంటి పత్రికలు ఈ వార్తను ఏదో ఒక విధంగా తొక్కిపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాయి. ఆ తొక్కిపెట్టడం కూడా వాళ్ళ మీద అపహాస్యం, అవమాన పాలు చేసేటువంటి విధంగా వాళ్ళు వార్తలు రాస్తున్నారు ప్రభుత్వ పక్షాన్ని నిలబడి. ఇది దురదృష్టకరమైనటువంటి పరిస్థితి. ఎన్నో కుటుంబాలు ఈరోజు వేదన చెందుతున్నాయి. అమరావతి పరిస్థితి చూస్తే అమరావతి ఆకలి, చంద్రబాబు నాయుడు ఆకలి అమరావతి విషయంలో తీరటం లేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గతంలో సేకరించినటువంటి దానికి అదనంగా ఒక 24,000 మరొక 26,000 రకరకాలైనటువంటి మాటలు మాట్లాడి అంతిమంగా చంద్రబాబు నోటుకుండా వచ్చేటువంటి మాట 1,00,000 ఎకరాలు తీసుకుని ఆ 1,00,000 ఎకరాల్లో నేను, నా తర్వాత నా కొడుకు, ఆ తర్వాత నా మనవడు, ఆ తర్వాత నా ముని మనవడు, వీళ్ళు రాజుల్లాగా ఏలాలి, ఈ ఆస్తిని అడ్డం పెట్టుకునేటువంటి ఆలోచన తప్ప రాష్ట్ర ప్రజల గురించి కానీ అమరావతి ప్రాంత చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజల గురించి కానీ ఏమాత్రం పట్టించుకునేటువంటి పరిస్థితుల్లో లేకపోవడం దుర్మార్గం, దౌర్భాగ్యం. రైట్ సార్, థ్యాంక్ యూ. అది అమరావతి రాజధాని నిర్మాణం పేరుతో పూర్తిగా కూడా కోట్ల విలువ చేసేటువంటి భూములను తమ ఖాతాలో వేసుకోవడానికి, అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని జరపడానికి మాత్రమే చంద్రబాబు వ్యవహార శైలి ఉంటుంది. కానీ రైతాంగాన్ని పట్టించుకోవడం కానీ, వాళ్ళు నష్టపోకుండా ఉండడానికి చూసుకోవడం కానీ అలాంటి పరిస్థితులు లేదు. రామారావు లాంటి రైతులు ఎంతోమంది మదనపడి క్షోభపడి లోపలే తమ బాధని వెలిపించుకునేటువంటి పరిస్థితులు అయితే మాత్రం అమరావతిలో కనపడడం లేదని చెప్పి కూడా మాజీ వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ భద్రత, లోకేష్, సాక్షి టీవీ, నెల్లూరు.